అంటారు. అంటే వారి యొక్క ఎఫెక్ట్ వలన లేకపోతే నిన్న మొన్న అంటే లాస్ట్ చూస్తే వాలటాలిటీ కనిపించింది బాగా. గోల్డ్ కూడా మంచి మూమెంటం అయితే కనిపించింది. ఇన్వెస్టర్లు అయితే బాగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏం చెప్తారు సార్ మెయిన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మార్కెట్ ఓవరాల్ సెల్లింగ్ పొజిషన్ అది మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాము. మనం లాస్ట్ వీక్ కలిసాము. అంతకుముందు కదా మనం చేసింది. ఓకే. అంతకుముందు మనం చేసినప్పుడు కూడా చాలా క్లారిటీగా చెప్పాను. 24,500 రేంజ్, ఆ రేంజ్ లో ఉన్నింది మార్కెట్. ఓకే. 300 ఆ రేంజ్ లో ఉన్నప్పుడు క్లియర్ గా చెప్పాను. మార్కెట్ వచ్చి మళ్ళీ ఒక సెల్లింగ్ వస్తుంది. అదేలాగానే ఈ వీక్ 23,262 లో టచ్ అయింది. ఓకే. ఈ వీక్ లో వచ్చింది. ఈ రేంజ్ బ్యాండ్ వచ్చి మార్కెట్ అట్ ప్రెసెంట్ ఈ మంత్ రేంజ్ వచ్చి 24,500 నుంచి 23,500 ఇది రేంజ్ బ్యాండ్. అంటే 23,500 బ్రేక్ అయితే మళ్ళీ అక్కడి నుంచి కిందికి వస్తుంది. మళ్ళీ 24,500 బ్రేక్ అయితే పైకి వెళ్తుంది. ఇప్పుడు ఉండే ఏరియా అంతా కంప్లీట్ గా న్యూట్రల్. న్యూట్రల్ అంటే మార్కెట్ ఎలా జరుగుద్దంటే 24,500 రేంజ్ వచ్చినప్పుడు షార్ట్ చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి లాంగ్ వెళ్తారు. జస్ట్ ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే. అదేలాగా 25,000, 23,500 రేంజ్ లో బై చేస్తారు. ఓకే. అది కాబట్టి అక్కడ ఒక 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇది గేమ్ జరుగుతుంది అట్ ప్రెసెంట్. బట్ ఏది ఏమైనా ఈ గేమ్ వచ్చి అతి తొందరలోనే మనకి ఒక ముగింపు అనేది వస్తుంది. అంటే మార్కెట్ పొద్దాగా అంటే ఒక డైరెక్షన్ అనేది లేకుండా ఉంది. ఆ డైరెక్షన్ కి ముగింపు వచ్చి నెక్స్ట్ జూన్ 10వ తారీఖు నుంచి డెఫినెట్ గా మార్కెట్ చాలా కొద్ది కాషియస్ గా ఉండాల్సిన పరిస్థితిలో ఉంది. అంటే జూన్ 10వ తారీఖు లోపు క్రాష్ వస్తుంది అంటున్నారా సార్? 10 తర్వాత 10 తర్వాత. ఓకే. జూన్ 10 తర్వాత మార్కెట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇది వచ్చి ఎలా చెప్పాలంటే బయర్స్ మార్కెట్ గా ఉంటుంది. బయర్స్ మార్కెట్ అని చెప్తారు. ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, రియల్ ఎస్టేట్ కూడా బాగా డౌన్ గా ఉన్నప్పుడు ఏమంటారంటే సార్ ఇట్స్ బయర్స్ మార్కెట్ అంటారు. ఎందుకు ఆ బయర్స్ మార్కెట్ అంటారంటే బాగా డబ్బు అంటే ఇన్వెస్ట్మెంట్ లోలో కొనడానికి అదొక ఆపర్చునిటీ. నెక్స్ట్ ఇప్పుడుండే జనరేషన్ కి, ఈ జనరేషన్ కి, యంగ్ జనరేషన్ కి ఉండే ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చి నెక్స్ట్ 3 months, కమింగ్ 3 months, జూన్, జూలై, ఆగస్ట్, జూన్ నుంచి ఆగస్ట్, సెప్టెంబర్ లోపు మొత్తం అక్యుములేషన్ జరిగిపోతుంది. మీరు చూడండి, సెప్టెంబర్ నుంచి ఎఫ్ఐఎస్ మళ్ళీ బయింగ్ వస్తారు. కొన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఒక 1 year నుంచి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ లో ఉన్నారు కదా, అట్నే టర్న్ అవుతారు. సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఎఫ్ఐఎస్ వచ్చి కంప్లీట్ గా బయింగ్ లోకి, మెల్లగా బయింగ్ లోకి వచ్చేస్తారు. స్లోగా బాటమ్, ఎందుకంటే బాటమ్ అవుట్ చేయడం కూడా ఎఫ్ఐఎస్. మళ్ళీ అదే ఎఫ్ఐఎస్ మళ్ళీ మార్కెట్ ని పైకి తీసుకెళ్తారు. ఓకే. అంటే ప్రజెంట్ ఈ మే మంత్ లో మెయిన్ ముఖ్యంగా మోడీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా చాలా సెక్టార్ అయితే ఒక విచిత్రమైన మోడ్కి వెళ్ళడం అయితే మనం చూసినాం సార్. అంటే ఏంది పరిస్థితి అంటే చాలా ఆందోళన అయితే ఉన్నారు. గోల్డ్ కొనొద్దని చెప్పడం జరిగింది. తర్వాత ఈ నిత్యావసర వస్తువులకు సంబంధించి కూడా రేట్లు చాలా పెరగొచ్చు అని చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఏ సెక్టార్లు ఎఫెక్ట్ అవుతాయి? ప్రజెంట్ మనం ఇన్వెస్టర్లు ఏం చేయాలి సార్? చూడండి, గోల్డ్ కొనొద్దని చెప్పారు. గోల్డ్ స్టాక్స్ అన్ని కింద పడింది. అంటే గోల్డ్ ఈ బంగారం స్టాక్స్ అన్ని పడింది, బంగారం పెరిగింది. అవును. అంటే మార్కెట్ ఎలా దాన్ని ట్రీట్ చేసిందంటే, అంటే బంగారం ఎవరు కొనొద్దు అన్నారు, అప్పుడు ఎవరు కొన్నారు, ఎందుకు పెరిగింది? ఓకే. బంగారం కొనకుండానే బంగారం పెరిగిపోయింది. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలంటే, మోడీ గారు అనౌన్స్మెంట్ చేసే 2 days నిన్న మొన్న చేశారు. ఇలా ఒక 10 రూల్స్ ఇచ్చారు. బంగారం కొనొద్దు, పెట్రోల్ కన్సప్షన్ చేయండి,
అవును. ఇవన్నీ అంటే ఆయనకి ఆల్రెడీ ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు. నెక్స్ట్ ఏం జరగబోతుంది, వాట్ ఈస్ నెక్స్ట్, ఎంత ఎంత ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నారు. రోజుకి 1000 కోట్ల నష్టం జరుగుతుంది. ఉమ్, క్రూడ్ ఆయిల్ వచ్చి ఆ $100 ఉన్నారు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో పర్ డే వచ్చి 1000 క్రోస్ వచ్చి లాస్ అవుతుంది గవర్నమెంట్, సెంట్రల్ ఓకే. గవర్నమెంట్. ఓకే. వాళ్ళు అయినా కూడా వాళ్ళు ఇంతవరకు పెట్రోల్ ప్రైసెస్ పెంచలేదు. ఓకే. పెట్రోల్ ప్రైసెస్ ఏకదంగా పెరగబోతుంది. క్రూడ్ ఆయిల్ $170 వెళ్ళబోతుంది. ఉమ్, ఇవన్నీ వచ్చి ముందుగానే సూచన చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఓకే. ఆయన ఏమంటున్నారంటే ఒక కన్సెప్షన్ కానీ మనం తక్కువ వాడకం తక్కువ ఉంటే అప్పుడు ఉమ్, వాళ్ళు మనకి ఎంత కావాలి అనేది కొనుక్కుంటారు. వాడకం ఎక్కువ ఉందంటే ఏమవుతుంది, ఖర్చు పెరుగుతుంది. ఇక అందరికీ ఖర్చులే. వాళ్ళు ఎంతని లాస్ భరిస్తారు ప్రభుత్వం. అంటే ఇప్పుడు మనము అంటే డైరెక్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మనం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మ్యారేజ్ ఫిక్స్ చేసేసారు. ఈ సంవత్సరం మ్యారేజ్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళు కొనాలి. ఓకే. అందుకని మోడీ గారు చెప్పారని పెళ్లిళ్ళు ఎవరు ఆపుకోకూడదు. అదే. ఆయన కూడా అలా చెప్పలేదు. గోల్డ్ వచ్చి కొనద్దన్నాడు. అంటే అవసరం ఉంటే కొనండి, అంతవరకే. అదే. ఓకే. అనవసరంగా గోల్డ్ నీ దగ్గర డబ్బు ఉందంటే వెళ్ళి కొనద్దు. ఇంకోటి ఆయన ఏమన్నాడు, అన్ని వచ్చి ఇక్కడుండే ప్రోడక్ట్సే కొనండి అంటున్నాడు. ఈ గోల్డ్ ఉమ్, అనేది ఏంటి, ఇంపోర్ట్ చేస్తున్నాం. ఓకే. మనం వచ్చి అవుట్ సైడ్ నుంచి ఇంపోర్ట్ చేసేటప్పుడు మన డాలర్ మనం పే చేసేటప్పుడు డాలర్ పెరుగుతుంది. అవును. విపరీతంగా డాలర్ పెరిగిపోయింది. ₹85 నుంచి డాలర్ ఇప్పుడు ఏకదాటిగా ₹95 వచ్చేసింది. ఓకే. ఇంకా డాలర్ కానీ, ఎందుకంటే డాలర్ కి బంగారానికి చాలా ముడిపడి ఉంటుంది. ఇప్పటికే ఓకే. గుజరాత్ లో డైమండ్స్ ని బిజినెస్ చేసే వాళ్ళందరూ ఈ డాలర్ ఎంత పెరిగితే వాళ్ళకి అంత నష్టం. ఓకే. ఇవన్నీ రిలేటెడ్, ఒకదానికి ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఒకరికి లాభం వస్తుంది, ఇంకొకరికి నష్టం జరుగుతుంది. ఉహు. ఇప్పుడు యుఎస్ లో ఉండేవాళ్ళు, జాబ్ చేసే వాళ్ళందరికీ లాభాలే. డాలర్ పెరుగుతుంది, వాళ్ళ డబ్బులు ఇండియాలోకి వస్తాయి. ఓకే. వాళ్ళకి ఇది కాబట్టి ఇవన్నీ అన్ని ఆలోచించి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ కూడా పెరగబోతుంది. ఓకే. కమింగ్ డేస్ లో ఇన్ఫ్లేషన్ బాగా పెరగబోతుంది. ఓకే. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మోడీ గారు ఒక రూల్ అనేది చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ రూల్. అంటే మనకు సూచన చెప్పాడు, ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని ఒక అడ్వైస్ చేశాడు. అది పాటించే వాళ్ళు పాటిస్తారు, లేదంటే లేదు, ఇక తప్పదు. ఆయన అన్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమంటున్నాడు, కంపెనీస్ చెప్పారు. ఎందుకంటే పెట్రోల్ కన్సెప్షన్ తగ్గిపోతుంది. అప్పుడు పెట్రోల్ ఓకే. కన్సెప్షన్ తగ్గినప్పుడు మనం ఎక్కువ క్రూడ్ ఆయిల్ కొనాల్సిన అవసరం లేదు. ఓకే. $100 పెట్టి మన అంతే. ఇప్పుడు 1000 కోట్లు రోజుకి నష్టం వచ్చేది ఒక 500 కోట్ల నష్టం రావచ్చు. అది ఇంపోర్ట్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా డాలర్ అనేది డౌన్ అయిపోతుంది, రూపీ డౌన్ బలపడుతుంది. అయిపోతుంది, ఆటోమేటిక్ గా ఇదవుతుంది. కాబట్టి ఓకే. దీని వల్ల ఇలాంటివన్నీ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉందండి. ఎకనామిక్ గా ఎన్నో ఫ్యాక్టర్స్ మనల్ని దెబ్బ కొడుతుంది. అయితే ఏదైనా సరే ప్రపంచంలో ఒకటి మాత్రం చెప్తున్నాను, మోడీ గారు కూడా ఆపలేరు క్రూడ్ ఆయిల్ పెరిగేది. ఎందుకంటే ఇది ఆయన చేతిలో లేదు. ఓకే. ఇది వచ్చి టోటల్ గా గ్లోబల్ మార్కెట్. సార్ ఇప్పుడు ఇంకోటి చెప్పండి చెప్పండి. గోల్డ్ కూడా 10%, 15% పెంచిన దాని వల్లే ఇప్పుడు ట్యాక్స్ వేశారు. 15% ట్యాక్స్ వేశారు. దానివల్లే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పెరిగింది. ఓకే. గ్లోబ్ లో చూడండి, గ్లోబ్ లో ఏం పెరగలేదు, గోల్డ్ అలాగే ఉంది. ఓకే. అది సార్ ఇంకోటి, ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం అంటే కొంచెం లాభాలు వచ్చే స్టాక్స్ ఏమన్నా అంటే ఎలాంటి స్టాక్స్ కొనాలి, మనం రెఫర్ చేయగలుగుతారా? డెఫినెట్ గా మనం వచ్చి శిల్పా మెడికేర్ స్టాక్ ఉంది. షార్ట్ టర్మ్ లో, ఓకే. అంటే మనకు షార్ట్ టర్మ్ లో శిల్పా మెడికేర్ ఉంది. అది వచ్చి ₹438 ఉంది. కాబట్టి ఇప్పుడు బై చేసుకోవచ్చు. ఒక డిప్ ఓకే. వచ్చినా కూడా బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 520, 616, 768. స్టాప్ లాస్ వచ్చి 335. ఓకే.
ఇది ఒక స్టాక్ చూసుకోవచ్చు. తర్వాత శివాలిక్ బైమెటల్ SBCL స్టాకు, ఇది వచ్చి ఇప్పుడు ఓకే. 600 రూపాయలు ఉంది. ఉమ్, ఇది అక్యుములేట్ చేయొచ్చు, బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 803, 985, ఉమ్, 1274. ఓకే. అది తర్వాత ఇది కూడా స్టాప్ లాస్ వచ్చి 450 రూపాయలు స్టాప్ లాస్. అదేలాగా ఓకే. సాటిన్, SATIN సాటిన్, ఈ ఓకే. స్టాక్ కూడా ఇప్పుడు 224 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది, బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 279 రూపాయలు, 279 ఒక టార్గెట్, 343, 445. స్టాప్ లాస్ వచ్చి 155 రూపాయలు స్టాప్ లాస్. అది ఓకే. తర్వాత ఇప్పుడు అదాని ఎంటర్ప్రైజెస్. ఓకే. అదాని ఎంటర్ప్రైజెస్ ఆల్రెడీ ఈ రోజు బయింగ్ వచ్చి మనకి యాక్టివేట్ అయిపోయింది ఆల్రెడీ, ఉమ్, ఎందుకంటే 2580లో ఇప్పుడు 27 నడుస్తుంది. నో ఓకే. ప్రాబ్లం, పిక్ చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్స్ వచ్చి 2836, 3121, 35 దాకా వెళ్ళడానికి అవకాశం, 3576 రూపాయల దాకా వెళ్ళడానికి వస్తుంది. దీనికి స్టాప్ లాస్ వచ్చి 2290 రూపాయలు. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు ఓవరాల్ గా మండే రోజు మార్కెట్ ఎలా ఉండదు సార్? సార్ ఏది ఏమైనా మార్కెట్ ఇంకొక 20 రోజులే సార్. ఈ రోజు 14వ తారీఖు, ఉమ్, కరెక్ట్ గా ఇంకొక 2 వీక్స్, 2 to 3 వీక్స్ మార్కెట్ కొద్దిగా పుంజుకొని ఒక అప్పులో ఉండడానికి అవకాశం ఉంది. మండే అని కాదు, కమింగ్ డేస్ లో కొద్దిగా పుంజుకొని ఒక అలాగే సస్టైన్ అవుతూ ఉంటుంది. జూన్ 10వ తారీఖు తర్వాత మార్కెట్ క్రాష్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.